హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇది ఏమిటో తెలుసా? చింతకూర. సీజన్లోనే మనకి చింతకూర బాగా దొరుకుతుంది కదండి. అలాగే మనకి దొరకలేని టైంలో కూడా చింతకూరని ఉపయోగించాలి అంటే ఇక్కడ నేను వీడియోలో చూపించిన మాదిరిగా మనం స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. అది ఎలా అన్నది ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చింతకూరని శుభ్రంగా కడిగేసి ఫ్రెష్ కూరని తెచ్చుకోవాలండి. మార్కెట్లో కానీ రైతు బజార్లో కానీ మనకి దొరుకుతుంది. అలాంటి చింతకూరని తెచ్చుకొని, ఇప్పుడు సమ్మర్ కదండి, చాలా ఎక్కువగానే దొరుకుతుంది చింతకూర అన్నది. ఆ చింతకూరని కాస్త శుభ్రంగా కడిగేసిన తర్వాత ఎక్కడ వాటర్ లేకుండా ఇలాగా ఒక జల్లెడు కానీ లేదనుకుంటే ఏదైనా వాటర్ దిగిపోయిన దాంతో ఇలా తీసుకుని మనం చక్కగా ఒక పల్లెల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. సంవత్సరం పాటు స్టోర్ చేసుకుని ఈ చింతకూరని మనము వెజ్లోకి కానీ నాన్ వెజ్లోకి కానీ ఎందులోకైనా సరే ఉపయోగించుకోవచ్చండి. అది ఎలా అన్నది ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఇలా కడిగేసిన చింతకూరని కాస్త తడి లేకుండా ఒక క్లాత్ ఏదైనా పరిచేసుకొని దాన్ని కాస్త నీళ్ళు లేకుండా ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలండి. ఆ తర్వాత దీన్ని కాస్త మనం మళ్ళీ మంచి ఎండలోని మేడ మీద కానీ లేదంటే మనకి బాల్కనీలో కానీ మంచి ఎండ వచ్చింది అంటే అలా ఎండలోని 2 రోజుల పాటు ఈ చింతకూరను అన్నది ఎండబెట్టుకోవాలండి. అయితే ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, నేను మొత్తం చింతకూర అంతా తీసి ఒక క్లాత్ మీద వేసిన తర్వాత ఇందులో కాస్త అన్ని నీళ్ళు కూడా మిగిలిపోయి, అంటే తడి ఉండకూడదండి, వాటర్ అంతా తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా నేను క్లాత్ మీద వేసింది కాస్త పైకి పట్టుకెళ్ళి మంచి ఎండలో అయితే ఎండబెట్టానండి. ఇది మొదటి రోజు ఎండబెట్టిన చింతకూర. అయితే చింతకూర అన్నది ఎగిరిపోతుంది, దానికి తగ్గట్టుగా మనం ఏదైనా కవర్ చేసుకోవాలండి. ఇక్కడ కవర్ చేయడం అన్నది నేనైతే చూపించట్లేదండి. సాయంత్రంకి అయితే కొద్దిగా ఎండిపోయింది, కొద్దిగా ఒక రోజుకైతే ఒక మాదిరిగా ఎండుతుందండి. ఇది మరుసటి రోజు అయితే ఎండబెడతానండి. అంటే మొదటి రోజు తడి చెమ్మంతా పోయి కొద్దిగా డ్రై అవుతుందండి. రెండో రోజు అయితే పూర్తిగా ఎండిపోతుంది. అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. రెండో రోజు కూడా ఎండబెట్టానండి మంచి ఎండలోని. సాయంత్రం కల్లా చూసారా ఈ మాదిరిగా ఎండిందండి. ఇది ఎంత బాగా ఎండబెట్టుకుంటే అంత బాగా మనం స్టోర్ చేసుకోవటానికి నిల్వ ఉంచుకోవటానికి ఉపయోగపడుతుందండి. ఫ్రెండ్స్, ఇలాగా కలర్ చేంజ్ అయిపోయి నల్లగా ఆకంతా ఎండిపోయింది అంటే ఇది తయారైపోయినట్టేనండి. ఇలా ఎండితే సరిపోతుంది. మీకు 2 రోజులకి బాగా ఎండలేదు, కొంచెం పచ్చి కానీ చెమ్మ కానీ ఉన్నది అనుకుంటే ఇలా మనం నలిపామంటే ఆకు బాగా నలిగిపోవాలండి. అలా నలిగిపోయింది అంటే ఆకు అన్నది మనకి చక్కగా ఎండిపోయినట్టేనండి. అయితే ఇక్కడ మనం ఇలాగ ఎండిన ఆకుని మిక్సీ కొట్టేసుకొని పౌడర్గా చేసుకుని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అయితే నేను పౌడర్ చేయట్లేదండి. ఇది కాస్త ఇక్కడ మీకు చూపిస్తాను. మనకి జిప్ కవర్లని ఆన్లైన్లో అమ్ముతారండి. అలాంటి కవర్లు కానీ మనం కొనుక్కొని అందులో వేసుకుని ఇలా డైరెక్ట్గా స్టోర్ చేసుకుని పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇలాంటి కవర్లు అందుబాటులో లేని వాళ్ళు గాజు సీసాల్లో అయినా సరే స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చండి. చింతకూర అన్నది ఏ కూరలో వేసినా సరే రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కదా. చింతకూర అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అన్ సీజన్లో కూడా చింతకూరతో మనం కర్రీస్ కానీ ఏవైనా వండుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నేను వీడియోలో చూపించిన మాదిరిగా ఈ చింతకూరను అయితే స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, సంవత్సరం పాటు మనము చింతకూరని నిల్వ ఉంచుకోవాలంటే ఈ మాదిరిగా చేసుకున్నామంటే సంవత్సరం అంతా కూడా మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చింతకూర అన్నది మార్కెట్లో ఇప్పుడు బాగా దొరుకుతుందండి. ఎవరికైనా కావాలి ఎలా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మీరు కూడా ఈ మాదిరిగా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్